గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసిందంటే అందరు అడుగుతున్నారు ఎందుకు బ్లాగ్ తీస్తే ఒకటి తీసి ఆపేసినావు చేయి కదా అని. అవునా అబ్బా, కానీ ఇంకా నేను కూడా అనుకుంటున్నా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని బ్లాగ్స్. యాక్చువల్గా ఊరికి పోయి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే గంగపూడి జాతర ఉండే కదా మా ఊరి దగ్గరనే అది. అట్లానే ఊరికి పోయి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఒక ప్లాన్ ఉండే అందుకని క్యాన్సిల్ అయింది. చూద్దాం, అది ప్లాన్ క్యాన్సిల్ అయితే ఊరికి పోదాం, ఊర్లో కూడా ఇద్దాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఇప్పుడే స్నానం చేసిన, అందుకే బొట్టు. ఇంట్లో చీకటి ఉంది, అందుకే బయటికి వచ్చి ఇంట్రో ఇస్తున్నా. ఆకలి అయితే పోయి తిందాం. స్టే ట్యూన్. సో గాయ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసిన. టైం ఇప్పుడు వచ్చేసి 2:30 అవుతుంది. మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకుందాం అనుకున్నా, కానీ గుడ్లు ఉన్నాయని ఈరోజు సాటర్డే తినొద్దు గుడ్లు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒక రెసిపీ చూసిన ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో, 50 grams ప్రోటీన్ అంట. చూద్దాం, అది తెచ్చుకొని చేద్దాం. షాప్కి వేరే ఏమంటారు ఐటమ్స్ ఇవ్వాలి, తెస్తా. స్టే ట్యూన్. సో గాయ్స్ ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ దబదబా కుకింగ్ చేసుకొని వీడియోలో పోవాలి. పింక్యాక్ ఉంది, ఆ పింక్యాక్తో వీడియోలు తీయాలి. ఎంత టైం అయితే ఉండేవారు చూద్దాం. షెఫ్ అయిపోతున్నాయి అది మొత్తం. రైట్ చూసారా, కరెక్ట్ 50 grams చేసిన. అట్లా ఉంటుంది మనతో. ఇప్పుడు 100 grams బేషన్ తీసుకోవాలి. ఇది నానబెడదాం. ఆడ ఆల్రెడీ ఏమంటారు హాట్ వాటర్ పెట్టేసిన. కూర అన్నం అట్లనే ఉంది. ఇంటికి వచ్చినాక జ్ఞానం తిట్లు తిడుతుందేమో మమ్మీ. నాకు ఒక గన్ను ఇస్తారా? కాల్ చేసి అన్నం జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? మనకు కావాల్సింది ప్రోటీన్. ఉత్త అన్నం తింటే ఏమొస్తుంది, పొట్ట తప్ప ఏం రాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్నం తినాలి, అన్నం ఎనర్జీ కోసం. ఇవైతే నానబెట్టినాం. అది అయిపోయే లోపల టమాటా ఉల్లిగడ్డ. ఇందాక స్టక్ అయిపోయింది వీడియో, స్టోరేజ్ ఫుల్ అయింది. ఇప్పుడైతే టమాటా ఉల్లిగడ్డ ఇంకా ఏమేమి ఉన్నాయి అవి కట్ చేసుకున్నాం. సో గాయ్స్ ఉల్లిగడ్డ టమాటా అయితే నచ్చొస్తుంది. ఉల్లిగడ్డ టమాటా అయితే కట్ చేసినాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినాక చూపిస్తాను. అయితే దీంట్లో ఏమేమి కలుపుకున్నా అంటే సోయా చంక్స్, బేషన్ 100 grams, ఒక టమాటా, ఒక ఆనియన్, కారం పొడి, పసుపు, ఇంకోటి మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నాం. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాం అనుకున్నా, కానీ చికెన్ మసాలా లేదు, అయిపోయింది, సారీ. సో అయితే ఇలా కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసి పెంక పెట్టి కాల్చిడి తినుడి అనుకో. 50 grams ప్రోటీన్. చిన్న ఓపెన్ చేసేస్తా. ఏమని ఉమేష్ కిచెన్స్. సో గాయస్ చూసారు కదా, అయితే ఏం లేదు, పెంక వేడైనాక పెంక పైన నెయ్యి వేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి ఇది రెడీ చేసుకున్నా. ఇదైతే పెంక పైన వేసుకున్నా, తిన్నాక చెప్తుంది ఇట్లా. సో గాయస్ ఫైనల్లీ వీ డిడ్ ఇట్. చేసేసిన మంచిగా, తిన్నాక చెప్తా ఎట్లుందో. పింక్ అక్క అవుతుందంట ఆడ కామెడీ వీడియోస్ రీల్స్ తీయాలి కదా. పోదాం జల్దీ తినేసి. అప్పుడు ఎప్పుడో 2 గంటలకు చెప్పింది, ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. దబదబ తినేసి రెడీ అయిపోదాం. సరేనా? అబ్బా కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను, అంత బాగుందండి. గాయస్ ఇప్పుడైతే రెడీ అయినా, జల్దీ పోవాలి. తిన్నా. మీకు ఒకటి చెప్దామని మర్చిపోయాను, చెప్తా కొంచెం. సో గాయస్ అది సోయా చంక్స్ తోటి ఇప్పుడు రెసిపీ చేసిన కదా, అలా మసాలాలు తీసుకోండి. ఆ మసాలాలు తీసుకోకుండా ఎట్లా అంటే కారం పొడి, పసుపు, ఉప్పు వేసుకున్నా బాగుంటుంది. అంత టేస్ట్ కడుపులో వేసుకుంటుంది. ది నెక్స్ట్ డే. గాయస్ వెల్కమ్ టు డే 2. నిన్న వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే అట్లా అని తీయలేదు. ఇంకా లేట్ కూడా అయిండే. నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉందని మా దోస్తు వాళ్ళది ఒక 4-5 మంది ఎడిటింగ్ వర్క్ ఉండే,
ఇంకా అట్లా అని జిమ్కి కూడా పోలే. ఈరోజు కూడా పోదాం అనుకున్నా కానీ ఇంకా రోజు ఏమంటారు సండే వినయ్ దగ్గర పోయి చేస్తా జిమ్. ఇంకా ఈరోజు పోదాం అనుకున్నా కానీ బండి లేదు. సరే బస్సులో అన్నా పోదామంటే బస్సులు కూడా లేవు. ఇంకా అట్లా అని పోలేదు, క్యాన్సిల్ అయ్యింది. సో ఈరోజు వ్లాగ్ ఇంతే. ఇంకా ఈరోజు ఏమైనా కంటిన్యూ టైంపాస్ అయితే చెప్తా, లేకపోతే ఈడికి బ్లాగ్ ఎండ్ చేస్తా. స్టే ట్యూన్. ఇంకో విషయం అది చెప్దాం అనుకున్నా మర్చిపోయినా, మెయిన్ అది అయితే మీరు నిన్న అది రెసిపీ చేసినా కదా, అయితే దాంట్లో ఏమంటారు ఏమైనా మసాలాస్ యాడ్ చేసుకోండి, లేకపోతే గలీజ్ ఉంటుంది. ఏమంటారు కారం ఉప్పు పసుపు అవి వేసుకున్నా అంటే గలీజ్ ఉంటుంది, కడుపులో విసుకుతుంది. మళ్ళీ దాంతోపాటు పెరుగు ఒక 20-30 గ్రామ్స్ పెరుగు తినండి, మంచిగా ఉంటుంది. ఇది ముచ్చట, ఇది చెప్దామని మళ్ళీ మర్చిపోయినా, మళ్ళీ చేస్తాను. సో అది స్నానం చేసేసి తిని ఇప్పుడే బయటికి అయితే వెళ్ళా. సినిమా చూద్దాం అనుకున్నా కానీ తినగానే కూర్చుంటే మంచిది కాదని అట్లా వాకింగ్ అయినట్టన్నా ఉంటుందని వచ్చిన. ఫోన్ చేసినారా జల్దీ రారా అంటున్నాను. పోయి చూద్దాం ఎట్లయితుందో ఏమవుతుందో. సో స్టార్ట్ వరకు అయితే వచ్చినాం. నీడే ఫోన్ చేసిండు, అరే సార్ మిమ్మల్ని చూపేది కదా, సారీ ఇంకోసారి పెట్టాం సరేనా అంటే పెట్టద్దని ఫిక్స్ అయినావు. అట్లా ఉంటుందో మంచిది. మొత్తం వీడియో చూసినా మన వీడియోలో ఉంటాయి. సో గాయ్స్ ఇప్పుడైతే టీ టైం పోతున్నాం. ఫస్ట్ టైం టీకి తీసుకోబోతుంది. ఈడైతుంది పైసలు పెట్టుకుంటున్నావా ₹1 సో గాయ్స్ ఇప్పుడైతే మేము మండి తినడానికి పోతున్నాం. అనుకోకుండా అది కూడా హరిజాడు తినిపిస్తుండు అంటే ఆడొక్కడు ఏమి వేస్తలే, అందరం వేస్తున్నాం. అరే నీ అబ్బా. సో ఇప్పుడైతే మండికి పోతున్నాం. బండిలో పెట్రోల్ లేదు, పెట్రోల్ ఒప్పించుకోవాలి. సో చూడుతుండు పడ్డు చూస్తలేవు బ్రా. అడిగి పోయినా చూపిస్తా. స్టేట్ ఫ్యూల్ చెప్పే మనం మాట్లాడు బాయ్. మనం ఎప్పటికెళ్ళో పోదాం అనుకుంటున్నాం కదా, ఇట్లా ఈరోజు అయితే పోతున్నాం అనమాట. ఏమేమవుతుందో అనేది అయితే మీకు చూపించడానికి ఇట్లా బ్లాగ్ అయితే ఇస్తున్నాం. కానీ చూసుకొని ఎంజాయ్ అవుతుంది. అయితే ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించినాం. ఈ హెల్మెట్ చూసారు కదా, ఈ హెల్మెట్ చూసి ఎవరైనా రియాక్ట్ అవుతారో వారో చూద్దాం అంటుండు. చూద్దాం ఎంతమంది రియాక్ట్ అవుతారో వారో. అరే ముందే ఎప్పుడా బే నువ్వు కార్లో కూర్చుని ఒక పిల్ల కూర్చుంది, నవ్వుతుంది. కార్లో ఒక కూర్చున్న పిల్ల. అరే నువ్వు మళ్ళా కార్లో కూర్చున్న పిల్ల కూర్చుంది. అరే కార్లో ఫోన్ చేసిన తర్వాత ఎందుకు జరా ఆఫర్లు ఉన్నాయంటే నిజమా అబద్ధమా తీసుకొని వస్తా. చిన్నగా అట్లా పుక్కట్లు వస్తాయి తెలిసే వస్తారు. ప్రైస్ ఇప్పుడైతే పోతున్నాం మండికి. ఆఫర్ అయితే ఉందంట. ఏమన్నారా $199 సింగిల్ పీస్ మండి అన్లిమిటెడ్ రైస్. ఇంకా అంతే. చికెన్ మండికి ఎంత? చికెన్ ఫ్రై మండి. చికెన్ ఫ్రై మండి అదే చికెన్ ఫ్రై మండి 7 మెంబర్స్కి. 7 మెంబర్స్ కంటే సింగిల్కి 7 to 7 చేసుకో, అంత వస్తుంది. చెప్పురా అయినా నువ్వేమేమి అడిగినా సమస్య. అయితే మంది చాలా మంచిగా ఉంది. ఆఫర్స్ కూడా ఉన్నాయంట. అది ఏదో అట్లా చెప్పాలి. మే 15 మా బాయ్ బర్త్డే. ఆ రోజు కూడా ఇడికే వద్దాం అంటుండు. ఎట్లా మొత్తం యూట్యూబ్లో వస్తే నీ ఇష్టం మళ్ళా, అందుకని కలిసి మాట మాట్లాడతలే. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక్కడికి వద్దామని అంటుంది. హలో గైస్, ఈరోజు అయితే గట్టిగా మాట్లాడజరా. ఈరోజు అయితే మండి తిన్నికి అయితే వచ్చేసినాం. ఇది ఎన్నో కాదు, మన సైనిక్పూరిలో
ఇప్పుడైతే గట్టిగా చెప్పు ఏం కాదు ఆ, అంత గట్టిగా కాదు. సో గాయస్ ఇక్కడ సైనిక్ పూరి రావిగట్టి దగ్గర ఉంది. ఎందుకురా పేరు డెలిషియస్ అని మంది ఉంది. చూద్దాం. ఇప్పుడే సూప్ అయితే వచ్చింది. మండే వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఛార్జింగ్ పెడితే అప్పటి వరకు స్టేట్యూ. సో గాయస్ ఇప్పుడే మండే అయితే తిన్నాం. జర మంచిగానే ఉంది. మరి అంత వర్తని చెప్పలేను కానీ మంచిగానే ఉంది. రావచ్చు, తినొచ్చు. ఇన్నే రావిగట్టేటర్ కాడ కొంచెం ముంగడికి వస్తే డెలిషియస్ అని ఉంటుంది. వచ్చి తినేయాలి. థర్డ్ ఫ్లోర్ ఉంటుంది guys. ఎట్లాంటి ప్రమోషన్ కాదు ఇది. గుల్లబాద్ చెప్తున్నా. యావరేజ్ ఉంది, మరి అంత మంచిది కాదు. ఏమంటావు బాయ్? మంచిగా బాయ్, మరి అంత గలీజ్ మరి అంత మంచిది, యావరేజ్. ఇప్పుడు పోయి చాయ్ తాగితే తాగడం, చాయ్ తాగి ఇంటికి సెట్ లేక ఒక ప్లాన్ వేసినాం. సక్సెస్ అయ్యేది. సో గాయస్ ఇప్పుడే మనం మండికి అయితే పోయి వచ్చినాం. వీడికి వీడియో మస్తు లెంత్ అయిపోయింది. ఇంతగానం పెట్టొద్దు వీడియో యాక్చువల్ గా, కానీ పెట్టేస్తున్నా. సో రేపటి నుంచి మనం జిమ్ కి కంటిన్యూస్ గా పోతామా లేకపోతే ఊరికి పోతామో చూద్దాం. ఓకేనా? గుడ్ నైట్. ఓకే బాయ్.